నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. జీవితం మన కోసం, ఇది మన ఛానల్ పేరు. ఈ జీవితం నాది కాదు, నీది కాదు, ఇది మన అందరిది. అంటే ఎంతో మంది సహకరిస్తే, ఎంతో మంది సహాయం చేస్తే, ఎన్నో రకాలుగా మనకు తర్ఫీదు శిక్షణ ఇస్తే మనం జీవితంలో రాణిస్తాము, అభివృద్ధి చెందుతాము, వికసిస్తాం. ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఏది సాధించలేడు. ఏది సాధించాలన్నా దానికి సమూహం అనేటువంటిది అవసరం, సహకారం అనేటువంటిది అవసరం. కాబట్టి నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్ అంటే ఎవరి తోడు లేకుండా, నీడ లేకుండా, ఎవరి అండదండలు లేకుండా, సహాయ సహకారాలు లేకుండా మనిషి ఎలా అభివృద్ధి చెందుతాడు? ఒక కుటుంబం ఎడారిలో ఒంటరిగా ఉంటుందనుకోండి, వాళ్ళు ఆర్థికంగా కానీ, లేదా రాజకీయంగా కానీ, బౌద్ధికంగా కానీ, సామాజికంగా కానీ అభివృద్ధి చెందలేరు. వారి జీవితం చాలా నిమ్న స్థాయిలో ఉంటుంది. అంటే ఒక పశువుకి ఆ యొక్క కుటుంబానికి జీవన విధానంలో ఎలాంటి తేడా ఉండదు. ప్రతి ప్రాణి, మనిషి వీళ్ళందరికీ కూడా కామన్గా ఉండేది ఏంటంటే అందరికీ నిద్ర కావాలి, ఆహారం కావాలి, అందరికీ భయం అనేది ఉంటుంది, అందరికీ మైథున ప్రక్రియ అంటే సాంసారిక సుఖాలను అనుభవించి తద్వారా పిల్లలు అనేటువంటి ప్రవృత్తి అది జంతువులకి, మనుషులకి చాలా సాధారణమైనటువంటిది. మనిషి జంతువు కంటే భిన్నంగా ఎప్పుడు కనిపిస్తాడు? మనిషిలో బౌద్ధికమైనటువంటి వికాసం ఉండాలి. అంటే వైజ్ఞానికంగా, జ్ఞానపరంగా ఆ వ్యక్తి అభివృద్ధి చెందాలి. మంచి చెడు మధ్యన తారతమ్యం తెలియాలి. యుక్తాయుక్త విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. తనను తాను నిగ్రహించుకొని చెడుకి దూరంగా ఉండేటువంటి సామర్థ్యం ఆ వ్యక్తిలో ఉన్నప్పుడే తనను కాపాడుకుంటూనే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను, సమాజాన్ని, ప్రకృతిని అంతటిని కూడా అతడు కాపాడగలడు. తన క్షేమం ఏమిటో తెలియనటువంటి వ్యక్తి ఇతరుల యొక్క క్షేమాన్ని ఏ విధంగా సంరక్షిస్తాడు, ఇతరులను క్షేమంగా ఎలా ఉంచగలుగుతాడు? అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంటే వ్యక్తి తనకు తానుగా హాని చేసుకోకూడదు, తిరిగి ప్రకృతికి కానీ, ఇతర ప్రాణులకు కానీ, దేనికి కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ హాని చేయనప్పుడే ప్రతి కుటుంబంలో, సమాజంలో, అతడు నివసించేటువంటి ఆ ప్రాంతంలో, దేశంలో సుఖము, సంతోషము, శాంతి అనేటువంటివి నెలకొల్పబడతాయి, వెళ్ళి విరుస్తాయి. ఈ సమగ్రమైనటువంటి, సంపూర్ణమైనటువంటి వికాసం ఎక్కడ ప్రారంభం కావాలి? దీనికి బీజం ఎక్కడ పడాలి అంటే కుటుంబంలో పడాలి. అంటే పిల్లలకి ఏమీ తెలియదు. బాల్యం నుంచి వాళ్ళు యుక్త వయసు వచ్చే వరకు, అంటే శిశువు జన్మించిన నాటి నుంచి కనీసం 20 సంవత్సరాలు వచ్చే వరకు ఆ యొక్క బాలుడు కానివ్వండి, బాలిక కానివ్వండి, వాళ్లను పూర్తిగా సంరక్షించి వాళ్లను చక్కగా విలువలతో కూడినటువంటి, ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పెంపకాన్ని మనం ఇవ్వగలిగితే, పెంచగలిగితే తప్పకుండా వాళ్ళు వ్యక్తులుగా, సమాజంలో పౌరులుగా, కుటుంబంలో సభ్యులుగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వారి ద్వారా ఆ యొక్క వ్యవస్థ అంతా కూడా
చక్కగా రాణిస్తుంది, వికసిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ప్రతి వ్యక్తి ఒక ఉత్తమ మానవుడుగా లేదా విశ్వమానవుడుగా ఎదగాలి అంటే దానికి అంకురార్పణ అనేది ఇంట్లో జరగాలి. అది తల్లిదండ్రుల యొక్క ప్రమేయం వల్లనే, తల్లిదండ్రుల యొక్క జోక్యంతోనే అది ప్రారంభమవుతుంది. అంటే పిల్లలు చెడు అలవాట్లకి బానిసలు కాకుండా, తప్పుద్రోవన పడకుండా, చెడిపోకుండా ఉండాలంటే వాళ్ళు 10 సూత్రాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ విధంగా పాటించాలంటే తల్లిదండ్రుల యొక్క సూచన, తల్లిదండ్రుల యొక్క ప్రమేయం, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ, సూపర్విజన్ అనేది చాలా చాలా అవసరం. ఈ 10 సూత్రాలు, నియమాలు ఏమిటంటే, నెంబర్ 1, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. పిల్లల యొక్క క్షేమాన్ని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వ్యక్తులు తల్లిదండ్రులు. కాబట్టి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల ఎనలేని గౌరవ భావం పిల్లలకు ఉండాలి. అది ఎలా మీరు ప్రారంభించాలంటే, పిల్లల్లో ఎలా కలిగించాలంటే, పిల్లలు నిద్ర నుంచి లేవగానే తల్లిదండ్రులకు నమస్కరించేటువంటి అలవాటు చేయండి. పాదాభివందనం అలవాటు చేయండి. కనీసం తల్లికైనా ఆలన పాలన చూసేటువంటి తల్లిదండ్రులు పిల్లల యొక్క సంక్షేమం గురించి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి అహర్నిశలు రాత్రనక పగలనక శ్రమించేటువంటి తల్లిదండ్రుల పట్ల పిల్లలకి అపారమైనటువంటి భక్తి, శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. ఇది మొదటిది. రెండవది, పిల్లలు శ్రద్ధగా వినేటట్లు జాగ్రత్త తీసుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే, మనం ఇతరులు చెప్పేది సావధానంగా వినం. పూర్తిగా వినకముందే దానికి బదులు చెప్పడం, రిప్లై ఇవ్వడానికి మనం సిద్ధమవుతాం. లేదా మనం అనుకున్నదే కరెక్టు, నేను చెప్పబోయేదే, నేను చేయబోయేదే చాలా సరి అయినటువంటిది అని భీష్మించు కూర్చొని, అంటే ఈ మొండి వైఖరి ఏదైతే ఉందో ఇది పిల్లలను పూర్తిగా నష్టపరుస్తుంది, పాడు చేస్తుంది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలను పూర్తిగా ఏకాగ్రతతో సావధానంగా వినేటట్లు, విన్న తర్వాత దాని మీద ఏమైనా అనుమానాలు ఉంటే చర్చించేటట్లు మీరు బాల్యం నుంచే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళకి ఎదుటివారు చెప్పే దాంట్లో మంచి ఏదైతే ఉందో, తమ శ్రేయస్సుకు ఉద్దేశించింది ఏదైతే ఉందో, తమ అభివృద్ధికి దారితీసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని పాటించడానికి వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళు ఆ విధంగా తమను తాము తయారు చేసుకుంటారు. ఇది రెండవది. ఇక మూడవది, సమయం యొక్క ప్రాధాన్యత పిల్లలకు నేర్పండి. అంటే జీవితం అంటే పరిమితమైనటువంటి కాలం కాబట్టి ఎవరు ఇక్కడ వందలాది సంవత్సరాలు జీవించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మానవ జన్మ చాలా స్వల్ప వ్యవధిలో ఉంది. కాబట్టి కొంతకాలమే మీ భూమి మీద మనం మనుగడ కొనసాగిస్తాం. కాబట్టి బాల్యం నుంచే సకాలంలో, అంటే సమయం యొక్క విలువ తెలుసుకొని సరి అయినటువంటి వేళకి నిద్రించడం, సరి అయినటువంటి సమయంలో నిద్ర నుంచి మేల్కొనడం, తమకు అప్పగించినటువంటి పనులను సకాలంలో, అంటే ఒక నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిలో పూర్తి చేయడం, ఇది చాలా చాలా అవసరం. అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం అనేది పిల్లలకి బాల్యం నుంచే నేర్పండి. నాలుగవది, ఏ రోజు పనిని ఆ రోజే వాళ్ళు పూర్తి చేసేటట్లుగా మీరు శ్రద్ధ వహించండి. పిల్లలు, మీరు కూడా మీకు అప్పగించబడినటువంటి పనిని, అది హోంవర్క్ కానివ్వండి, లేదా హౌస్ హోల్డ్ వర్క్ కానివ్వండి, ఇంట్లో పని కానివ్వండి, బయట పని కానివ్వండి, లేదా విద్యాపరంగా ఉన్నటువంటి పని కానివ్వండి, రేపు చేసుకుందాంలే,
2 రోజులు ఆగి చేసుకుందాంలే, సెలవులు వచ్చాయి కదా, సెలవులలో ఎంజాయ్ చేసి తర్వాత చేసుకుందాం, స్కూల్ తెరిచే ముందు, కళాశాల తెరిచే ముందు అని అనుకోవడం చాలా తప్పు. కాబట్టి ఈరోజు పనిని ఈరోజు పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత తీరిగ్గా మీరు ఆడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, కాలక్షేపం చేయొచ్చు, అది వేరే విషయం. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏమిటంటే పనిని వాయిదా వేయడం, అశ్రద్ధ చేయడం, సోమరితనంతో అశ్రద్ధ చేయడం అని అర్థం. కాబట్టి లేజినెస్ అనేది పనికిరాదు. ఇది 4వది. 5వది, ఇంట్లో ఉండేటువంటి పనులను పెద్దలు ఏవైతే మీకు ఇంట్లో బాధ్యతలను అప్పగిస్తారో, అంటే దాని అర్థం ఏంటి? పెద్దలు చిన్నప్పటి నుంచే పిల్లలకు బాధ్యతలను అప్పగించడం ప్రారంభించండి. ఇంట్లో అనేక పనులు ఉంటాయి. ఆ పిల్లలు వాళ్ళు కేవలం చదువుకునే వయసు, ఆడుకునే వయసు, ఇంట్లో పనులను వాళ్ళకి అప్పగించొద్దు అనుకోవడం చాలా పెద్ద తప్పు. మొత్తం రోజుకు 16 గంటలు 18 గంటలు ఆయన చదవడం లేదు కదా. ఇంట్లో పని చేయడం వల్ల శ్రమ యొక్క విలువ తెలుస్తుంది. ఎంత సమయం తీసుకుంటే ఆహారం తయారవుతుంది, ఎంత సమయం పడుతుంది ఇంటిని శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి, ఇస్త్రీ చేయడానికి, సరుకులు బజార్ నుంచి తేవడానికి, ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళ చేత వయస్సును బట్టి మనం చేయిస్తే వాళ్ళలో డిగ్నిటీ ఆఫ్ లేబర్, అంటే పని చేయడం అనేటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది, నామూషి కాదు అని చెప్పి ప్రతి చిన్న పని పట్ల కూడా వాళ్ళకి శ్రద్ధ అనేది పెరుగుతుంది. అప్పుడు చదువు పట్ల కూడా వాళ్ళకి శ్రద్ధ పెరగడం చాలా సహజం. అది కూడా మన యొక్క బాధ్యత అనేది వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే మీరు 24 అవర్స్ వాళ్ళ వెనకబడి చదువు చదువు, ఇది చెయ్యి అది చెయ్యి అని పదే పదే చెప్పి మీరు విసిగిపోయి వాళ్ళను విసిగించడం జరుగుతుంది. ఇక 5వది, వాళ్ళ ఒక దినచర్యను వాళ్ళు ప్లాన్ చేసుకునేటట్టు మీరు పక్కన కూర్చొని వాళ్ళకి చెప్పండి. నువ్వు లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఇన్ని గంటల సమయం ఉంది, నువ్వు ఎలా గడపదలిచినావు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతావు, నిద్ర నుంచి లేచిన తర్వాత స్కూల్కి పోయే వరకు నీ సమయాన్ని ఎలా గడుపుతావు, దాన్ని పేపర్ మీద ఒక ప్రణాళికగా, ఒక ప్లాన్ లాగా వాళ్ళ చేత వేయించండి. ప్రతి 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి, లేదా నెలకు ఒకసారి దాన్ని రివ్యూ చేయించండి, అంటే సమీక్ష చేయండి. దీంట్లో ఎంత సమయాన్ని వృధా చేశావు, ఎంత సమయాన్ని నువ్వు సరిగ్గా వినియోగించావు అని వాళ్ళతో కూర్చొని ఆ ప్లానింగ్ కనుక మీరు చేసినట్టయితే జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా గడపాలి, ఒక ప్లాన్ అంటూ ఉండాలి జీవితానికి. క్యాజువల్గా ఎలా ఇష్టం వస్తే అలా, ఎలా తోస్తే అలా జీవితం గడపకూడదు అనేటువంటి అభ్యాసం, అలవాటు వారిలో జరుగుతుంది. తప్పకుండా చేయాల్సినటువంటి పని. ఇక 6వది ఆర్ 7వది వాటెవర్, వాళ్ళ వస్తువులను అన్నింటినీ వాళ్ళే సంరక్షించేటట్టు, కాపాడుకునేటట్టు, అంటే ఉదాహరణకు వాళ్ళ బట్టలు ఎండి ఉన్నాయి, వాటిని ఇస్త్రీ చేసుకునేటట్టు, వాటిని మడత పెట్టి వాళ్ళ కబోర్డ్లో పెట్టుకునేటట్టు, వాళ్ళ పుస్తకాలను వాళ్ళు జాగ్రత్తగా సర్దుకునేటట్టు, వాళ్ళ వస్తువులను వాళ్ళు బాధ్యతగా తీసుకెళ్ళి మళ్ళీ బాధ్యతగా తీసుకొచ్చేటట్టు, ఆయా వస్తువుల యొక్క విలువను తెలుసుకునేటట్టు చేయండి. వాటి ధర ఎంత, అవి ఎలా మనం తీసుకొచ్చాము, ఎలా కొన్నాము. కాబట్టి ఆ ప్రతిదీ కూడా విలువగల వస్తువే కాబట్టి దాన్ని కాపాడుకోవాలి, దాన్ని పాడు చేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా మీరు నేర్పాలి. దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో కూడా ప్రతి విలువైనటువంటి వస్తువునే కాకుండా ఇంట్లో ఉండేటువంటి వస్తువులను, వ్యక్తులను రెండింటిని కూడా కాపాడుకునేటువంటి మనస్తత్వం వాళ్ళలో బయలుదేరుతుంది. ఇక పిల్లలకు మంచి స్నేహితులను ఎన్నుకోవాలని పదే పదే చెప్పాలి. స్నేహితులు చాలా చాలా ముఖ్యం. మంచి స్నేహితులు మనకు కలగడం వల్ల మన జీవితాలు బాగుపడమే కాకుండా మన బలహీనతలు తొలగిపోతాయి, మనని వాడు మందలిస్తాడు. నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు? మనలోని బలహీనతలను నిర్మోహమాటంగా చెప్పేటువంటి వాడు, మనల్ని నిర్మాణాత్మకంగా విమర్శించేటువంటి వాడు,
మన బాగు కోరేటువంటి వాడు మన మిత్రుడు. ఈ లక్షణాలు ఉంటేనే మిత్రులు అని చెప్పేసి మీ పిల్లలకు చెప్పి చెడు సహవాసాలకి దూరంగా ఉండేటట్టు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇక పాఠాల విషయంలో ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవడమే కాకుండా రోజుకు 2 గంటలు చదువుకుంటే చాలండి. అసలు తర్వాత ప్రతి పిల్లవాడు తప్పకుండా ఆడుకోవాలి ఎవ్రీడే. అంటే శారీరక పటుత్వం గురించి ఆటలు చాలా అవసరం. కాబట్టి కేవలం చదవండి అని మీ పిల్లల్ని పుస్తకాల పురుగులు చేయకుండా రోజు వాళ్ళు హోంవర్క్ చేసుకున్న తర్వాత 1 గంట సేపు పాఠ్యాంశాలన్నింటినీ చదువుకొని, అలాగే సెలవు దినాలు వచ్చినప్పుడు, ఆదివారం అది వచ్చినప్పుడు ఆ వారం జరిగినటువంటి పాఠాలన్నిటిని కూడా పిల్లలు మీరు ఒకసారి రికాపిచులేషన్ అంటే ఒకసారి పునశ్చరణ మీరు చేసుకున్నట్టయితే అసలు ఇబ్బందే ఉండదు. మీకున్నటువంటి సిలబస్ చాలా స్వల్పమైనటువంటి సిలబస్. ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ సిలబస్ విచ్ యూ కెన్ కంప్లీట్ అండ్ విచ్ యూ కెన్ రీడ్ ఇన్ 3-4 months టైం. కాబట్టి మీరు ఏదైనా సబ్జెక్ట్లో వీక్ ఉంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అనుమానాలను అప్పటికప్పుడు మీరు నివృత్తి చేసుకుంటే టీచర్ల ద్వారా కానివ్వండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, లేదా ప్రత్యేకంగా ట్యూషన్ అవసరం అయితే, లేదా నెట్ సహాయంతో కూడా మీరు అనుమానాలను మీరు నివృత్తి చేసుకుంటే చదువు పెద్ద సమస్య కానే కాదు. మనం వాయిదా వేస్తుంటాం కాబట్టి చదువు అనేది ఒక గుదిబండలాగా తయారవుతుంది. నా 10వది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ టాలెంట్ ఏంటో మీరు తెలుసుకొని, అంటే తల్లిదండ్రులు కనుక్కోవాలి పిల్లల యొక్క టాలెంట్ ఏమిటో తెలుసుకొని వాళ్ళు ఏ రంగంలో రాణించగలరో, ఏ రంగంలో వారికి బాగా ఆసక్తి ఉందో దాన్ని మీరు ప్రోత్సహించండి. పిల్లలు మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగాన్ని మీరు ఎంచుకొని నిర్ణయించుకొని మీ తల్లిదండ్రుల సహాయంతో ఆ రంగంలో ఆ ఫీల్డ్లో మీరు 8 నుంచి 10 సంవత్సరాలు కృషి చేసినట్టయితే తప్పకుండా అది మీకు జీవితంలో అన్నీ సమకూరుస్తుంది. అంటే మీకు కావాల్సినటువంటి డబ్బు, హోదా, గౌరవం, అలాగే సమాజంలో గుర్తింపు, ఇవన్నీ కూడా వస్తాయి. ఉదాహరణకు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడ, ఒక స్పోర్ట్లో నిజమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది తేలిపోతుంది ఒక 6 మాసాలు ఆడితే. ఆ స్పోర్ట్లో మీరు 8 నుంచి 10 సంవత్సరాలు, లేదా మ్యూజిక్ ఫీల్డ్లో కానివ్వండి, లేదా కళారంగాలలో కానివ్వండి, దాంట్లో మీరు కృషి చేస్తే, ఒకటి చెప్పాను కదా, కనీసం 8 సంవత్సరాలు, గరిష్టంగా ఒక 10 సంవత్సరాలు అలా కృషి చేయడం వల్ల తప్పకుండా మీరు ఒక స్థాయికి చేరతారు. అది మీకు జీవితంలో అన్నీ సమకూర్చుతుంది. ఈ 10 అంశాలను, ఈ 10 సూత్రాలను గనక పిల్లలు పాటిస్తే, అవి పాటించేటట్లు తల్లిదండ్రులు గనక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తే మీ పిల్లలు మీకు ఒక వరం. లేకపోతే అదే పిల్లలు మీకు ఒక శాపంగా మారి పరిణమిస్తారన్నటువంటి సంగతి మీరు మర్చిపోవద్దు. పిల్లల ద్వారా మనం సుఖపడదలిచామా, గౌరవింపబడదలిచామా, లేదా దుఃఖపడదలిచామా, అవమానాల పాలవుదామా, ఇబ్బందుల పాలవుదామా అనేది ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి 10 సూత్రాల మీద, 10 నియమాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి గమనించగలం. నమస్కారం.